హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్ దగ్గరికి వచ్చాము. మైపాడు బీచ్ దగ్గరికి రాగానే ఇక్కడ చర్చ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఏరియానే కొత్త కోడూరు అంటారు ఇక్కడ. బట్ యాక్చువల్లీ కొత్త కోడూరు ఊరు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈ రోజు సండే కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. చూడండి చర్చ్ లోపల ఎంత బాగుందో, అంత విశాలంగా బాగా ఫ్రీగా ఉంది ప్లేస్ మాత్రము. ఇంకా ఇక్కడ చూస్తే ఆ చర్చ్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లంచ్ చేయడానికి మా వాళ్ళు అంతా ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని బీచ్ దగ్గరికి వెళ్దాం పదండి. నీకోసం సముద్రం వెయిట్ చేస్తా ఉన్నా రా పిన్నా. అదే ప్యాంట్ ఏదా అదే సరికాడ పెట్టినావా? సరికాడ పెట్టినావా? ఎడ్దా రా చెప్పదా సముద్రం లేక యో సముద్రంలో మునుగుదురాయా? మీరు ఇప్పుడు ఎలా రారు కానీ నేను పోయిస్తా. సో ఈ ఏరియా అంతా బైక్ పార్కింగ్ ఏరియా అండ్ ఇటు పోతే కార్ పార్కింగ్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి అంగళ్ళు కూడా స్టార్ట్ అవుతాయేమో. సో ఇది వచ్చేసి మైపాడు నెల్లూరులో ఉంటుంది. సో అండి వైబ్ ఎలా ఉందో, సండే కాబట్టి అదిరిపి ఉండదు. సో ఇక్కడ చూసారంటే పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. చూడండి పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ. బాగా వేవ్ చూడండి కుమ్ముకొని వస్తూ ఉన్నాయి. ఇక్కడ అప్పుడు బైక్ పెట్టుకున్నాడు, ఎంత పడుతుంది అడుగుదానా అండి? ఎంత నా బాడుగా? 100 రూపాయలా? ఎంతవరకు ఇస్తారా? ఆడదాకా ఓకే. 100 రూపీస్ ఎక్కొచ్చా మనుషులు ఎవరన్నా? ఒకడైతే ఓకే బ్రో భలే రేట్ చెప్తున్నారు బా. మనకి ఎందుకులే ఇన్ని సముద్రంలోకి వెళ్ళి బాగా చిల్ అవుతాం ఎండకి. వాళ్ళు చూడండి ఎంత బాగా చిల్ అవుతా ఉన్నారు అక్కడ. ఆ వేవ్స్ చూడండి ఏ విధంగా వస్తాయా. ఊరు 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 కుంభకం పోతా ఉన్నారా? ఒక్కొక్క ఆ సముద్రం అలా సౌండ్ తింటా ఉంటే మామూలుగా లేదు. చూడండి గైస్ ఎంత బాగా చిల్ అవుతా ఉన్నారో. ఈ ఎండకి ఆ నీళ్ళలోకి మునుగుతూ ఉంటే ఆ బీచ్లో అద్భుతంగా ఉంటుంది వైపు. ఈరోజు సండే కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ జనాలతో మెరిసిపోతుంది సముద్రం. తమ్ముడు ఏం చేస్తావు? ఈడేంద్ర ఏం చేస్తావు అడిగితే దెంకం పోతున్నాడా? ఆ వేవ్ వచ్చేదానికి ఆ చిన్న పాప టైర్ చూడండి కిందికి పోయింది. అక్కడ చూడండి వేవ్ ఎలా వస్తుందో. అక్కడ చూడండి ఆ బ్రోనే సముద్రంలోకి పోయి ఉన్నాడు. ఇక్కడ పిల్లకాయలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలానే వాళ్ళని చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు మునుగుదామా అనిపిస్తూ ఉన్నది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం రాని మనం కూడా. బా ఇప్పుడు బాగుంది సముద్రంలో మునుగుతా ఉంటే చల్లగా ఈ ఎండకి అద్భుతంగా ఉంది. ఆ సముద్రం అలా సౌండ్ ఏనండి ఎంత బాగుందో. బ్రిడ్జి ఉండదు అంటే చూడాలని వచ్చినారు. ఆ బ్రిడ్జి దగ్గర ఈ పక్క బాగుండదు, జనాలు లేరనా? ఆ పక్క జనాలు వాళ్ళు ఊపిరి పడిపోతున్నాడు. చిన్నాడా ఊపిరి లేకుండా పడిపోతున్నాడు నా మాదిరే.
ఈ విధంగా ఈ బీచ్ లో ఫుల్ ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది గైస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.